మండలంలోని రామారం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి బోడ సీన్ గారు ఈరోజు ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. సార్ అసలు మీరు ఇండిపెండెంట్ గల కారణం ఏమిటి? సార్ మా నాన్న కాంచి కూడా మేము కదా మా నాన్న కూడా 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము కూడా నేను 40 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి పనిచేస్తున్నాం. నిన్నటిదాకా కూడా టికెట్ మాకే అన్నాడు సార్. ఆ టికెట్ ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థి కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరి నాకు టికెట్ వేయకుండా వేరే మా దాంట్లో తిరిగిన వ్యక్తికి మాకు గొడవలు పెట్టించి వేరే అభ్యర్థికి ఎన్నుకురు సార్. నాకు మాత్రం చాలా అన్యాయం జరిగింది సార్. అందుకనే నేను వేసిన సార్ నేను రెబల్గా. అంటే మీరు రెబల్గా వేసిరేనా? ఇప్పుడు మన ఉన్న క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం మీ వైపు ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు ఉందా? సార్ వ్యక్తిగతంగానైతే మనకే ఉన్నా సార్. ఇప్పటికైనా నేనే గెలుస్తా సార్. ఎట్లా అంటారు మీరు గెలవాలని? ఎంత కాన్ఫిడెంట్? వ్యక్తిగతంగా సార్ నేను చేసిన పనులు మేము చేసిన పనులు కూడా మన సార్ మన గత ఇందిరమ్మ ఇండ్లలో కూడా సార్ 21 ఇండ్లు వచ్చినాయి సార్. రామారానికి 6 ఇండ్లు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. నేను రాసిన లిస్ట్ ప్రకారం అయితే 6 ఇండ్లు వచ్చినాయి సార్. 15 ఇండ్లు 14 ఇండ్లు మాత్రం టీఆర్ఎస్లకు అమ్ముకుర్రు సార్. అమ్ముకురు సార్. వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముకురు సార్. వాళ్ళు సార్ ఒక్కొక్కరు 20,000 30,000 కూడా తీసుకొని అమ్ముకురు సార్ వాళ్ళకి. అంటే దీని వెనక ఎవరున్నారంటారు సార్? సోల్పేట వీరారెడ్డి ఇక్కడ రామారం ఆయన అసలు మన ఊరుగా సార్. ఆయన మా ఊళ్ళో మొత్తం ఆయనే చేసిండు సార్. ఇట్లా ఒక్కొక్క గ్రూపులు చేసి గొడవలు పెట్టించి మా గ్రూప్ లీడర్లను చేసి మమ్మల్ని కక్షతోనే నాకు ఈరోజు టికెట్ రాకుండా చేసింది ఆయనే సార్. నాకు అన్న మీరు ఇండిపెండెంట్ గెలిస్తే మీ గ్రామానికి మీరు ఎలాంటి పనులు చేస్తారని చెప్తున్నారు ప్రజలకి? సార్ ముఖ్యంగా రైతులకు పొలాలకు బాటలు లేవు సార్. బాటలు వేపించే చేస్తా సార్. నేను వాళ్ళకి పంట పొలాలకు కోతులు నష్టం చేస్తున్నాయి సార్. ఆ కోతులు నివారించడం కూడా చేస్తా సార్. అట్లాగనే వీధి కుక్కలు సార్ చాలా నష్టం జరుగుతున్నాయి సార్. స్కూల్ పిల్లలు బయట కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. వాటిని కూడా నివారిస్తారు సార్. ముఖ్యంగా నీటి సార్, మంచినీటి వసతి, ఫ్రీ వాటర్ పాయింట్ పెట్టిస్తారు సార్ ఇక్కడ. ఇంకోటి మినీ అంబులెన్స్ పెట్టిస్తారు సార్. మినీ హాస్పిటల్ ఉన్నా సార్, మినీ అంబులెన్స్ పెట్టిస్తారు సార్. ఇక్కడ వైద్యానికి చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఇక్కడ ఇప్పుడు జిల్లాకు పోవడానికి కూడా అంబులెన్స్ కూడా అందుబాటులో లేకుండా మినీ అంబులెన్స్ పెట్టిస్తారు సార్. ఇక్కడ విద్యార్థులకు సార్ ఇప్పుడు ఇంతవరకు 8th వరకే ఉన్నది. 8th వరకు కూడా అక్కడ కూడా వసతులు లేవు. ఆ వసతులు కూడా బాత్రూమ్స్ కానీ లెట్రూమ్స్ కానీ ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది సార్. అవి వెంటనే మేము గవర్నమెంట్తో మేము గెలిచినాక అవి వెంటనే చేపిస్తారు సార్. అవి అంటే మరి 8th వరకే ఉంది కదా, 10th వరకు ఏమైనా ప్రమోట్ చేయించే అవకాశం ఉందా సార్? 10th వరకు కూడా చేయించే ఉంటుంది సార్. ఇక్కడ రత్నపురం కానీ చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ చేపిస్తే 10th వరకు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం సార్. అంటే అంతకుముందు మీకు అచ్చతండ మీకు ఒక క్లబ్ ఉంది కదా, ఈసారి అది లేదు కదా. ఇప్పుడు ఓట్లు అనేది ఎక్కువ శాతం అక్కడి నుంచి వస్తాయా మరి ఇక్కడ మన దగ్గర? లేదు సార్, మన దగ్గరే ఉన్నాయి సార్. మొత్తం కూడా ఇప్పుడు ఇంత మునుపు అచ్చతండ మనకు టచింగ్లో ఉన్నాయి సార్. ఇప్పుడు లేదు సార్, తండ కూడా డివైడ్ అయిపోయింది. రామారావు వరకే ఉన్నాయి సార్ ఇప్పుడు వరకు. అంటే అన్న మీరు ఇండిపెండెంట్ చేసారు, అధిష్టానం పిలిచి మిమ్మల్ని ఏమైనా మాట్లాడలేదా? మీకు ఏమైనా సజెషన్ మాట్లాడారు సార్. మాట్లాడినా కానీ సార్ మేము కష్టపడ్డాం సార్ పార్టీ కోసం. వేరే వాళ్ళు వచ్చి నిన్న మొన్న టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఇక్కడికి వచ్చి వాళ్ళు అధికారం చేయాలని సార్. దాన్ని నాకు టికెట్ రాకుండా చేయడం వల్లనే కారణమైంది. నేను ఇండిపెండెంట్ చేయడం జరిగింది సార్. అన్న మీరు ఒకవేళ ఇండిపెండెంట్గా అభ్యర్థి గెలిస్తే మీ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు పనులు? సార్ ఇంత మునుపు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, ఎవరైతే ఇల్లు లేని నిరుపేద వాళ్ళు ఉండరో వాళ్ళకు ఇల్లు దగ్గరుండి కట్టించి వాళ్ళకు న్యాయం చేస్తా సార్. గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా యొక్క ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన. నన్ను గెలిపిస్తే ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని పార్టీలకు అతీతంగా అవినీతి లేకుండా అందిస్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇట్లు మీ బోడ శ్రీనివాస్. ఓకే అండి, చూసారు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ చూడండి. మీ ప్రాంతంలో ఉన్న అవినీతిపై కానీ అన్యాయాలపై కానీ అభివృద్ధిపై కానీ సంప్రదించాలంటే సంప్రదించండి శంకర్ యూటీవీ. థ్యాంక్ యూ.